ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల జాగీరి అని చెప్పి అటు బీఆర్ఎస్ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు పొన్నం ప్రభాకర్ కూడా ఇది తెలంగాణ మా అయ్య జాగీరి అని చెప్తున్నాడు. ఇక ఇటు చూసుకుంటే గనక పవన్ కళ్యాణ్ ఏమో ఇది మన జాగీరి కాదు, ఇది ఎవడయ్య జాగీరి, ఎవడైనా రావడానికి వీలుంది అని చెప్తున్నాడు. ఇంతకు తెలంగాణ ఎవడి జాగీరి? ఎవరిని అడుగుతాం? ఎస్ మల్లయ్య గారు చెప్పండి. తెలంగాణలో పుట్టిన తెలంగాణ ప్రజల జాగిరి. తెలంగాణ బిడ్డలు మాత్రమే తెలంగాణని పరిపాలించుకోవాలి. ఎందుకంటే వేరే ప్రాంతం వాళ్ళు పరిపాలించటం మూలాన వివక్షకు గురైన ఈ తెలంగాణ అన్యాయం అవుతుంది, వనరుల నుండి కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం అనే ఉద్దేశంతోనే సుదీర్ఘ పోరాటం, తొలి దశ మలి దశ పోరాటాలు చేసి సాధించుకున్నాం. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎందుకు తరిమి కొట్టినాం? పరాయి పాలన వద్దనే కదా. అదే రకంగా నిజాములను ఎందుకు తరిమి కొట్టినాం? పరాయి పాలన వద్దనే కదా. స్వరాష్ట్రంలో స్వపరిపాలన జరిగితేనే ఈ రాష్ట్ర ప్రజలకి మేలవుతుందనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఆర్పి పెట్టినప్పుడు తిరిగినప్పుడు ఏ రకంగా ప్రజలు ఆదరించారు, ఏ రకంగా చివరికి ఎన్నికలలో జరిగింది అనేది అందరూ చూసిన విషయమే. ఆ తర్వాత క్రమంలో కూడా అనేక సందర్భాలలో అనేక ఎన్నికలలో వారు పోటీ చేశారు. పోయినసారి కూడా బీజేపీ జనసేన పొత్తుతోని పోటీలు జరిగినాయి. ఎవరేమి అభ్యంతరం పెట్టలేదే. ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినం రోజే వారికి కొత్తగా ఎందుకు ఆలోచన వచ్చింది? దీనికి మోడీ గారికి పావుగా భారతీయ జనతా పార్టీకి పావులు కదిపేయటానికి ఒక ల్యాడర్ మాదిరిగానో పావు మాదిరిగానో ఉపయోగపడటానికి ఈడ ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఆంధ్రాకి అవకాశం ఇచ్చి ప్రజలు ఆశీర్వదించి అధికారం అప్పచెప్తే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆడ బాధ్యతలు వహిస్తున్న మీరు మీకు భాగస్వామి అయిన పార్టీ మీదనే పోరాటం చేసి రాజధాని నగరం గురించి కానీ ఇతర వనరుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ పోరాటం చేయని మీకు ఈ తెలంగాణ మీద అంత ఆసక్తి రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది? మీరు వ్యాపారాలు చేసుకుంటుంటే ఎవరు కాదని లేదు, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉన్నామని చెప్పినాం. మీ సినిమాలు రిలీజ్ అయితే చప్పట్లు కొట్టడంతో పాటు ఇక్కడ వేలాది లక్షలాది మంది ప్రజలు ఆదరించారు, అభిమానించారు. మీరు దానివల్ల ఆదాయం వచ్చింది, ఆస్తులు పెంచుకున్నారు. ఎవరేమి అభ్యంతరం వ్యక్తం చేయలేదే. ఈరోజు సినిమాలు తీయమని చెప్పలేదే. కానీ రాజకీయం కాడికి వచ్చేటప్పటికి డెఫినెట్ గా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ తెలంగాణ వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది. ఆ క్రమంలోనే తెలంగాణ సాధించుకున్నాం. దీనికి ఎంతో మంది బలిదానాలు జరిగినాయి, త్యాగాలు జరిగినాయి, ఇబ్బందులు పడ్డరు. ఆ టైంలలో తెలంగాణ విభజన జరిగిన సందర్భంలో ఎందుకు జరిగిందా అని చెప్పేసి అన్నం మానేసి బాధపడ్డ మీరు వేరు వేరు దేశాలతోని విచ్ఛిన్నకరమైన దుష్టశక్తులతోని పోల్చిన మీరు ఈ రోజు తెలంగాణ ఎందుకు గుర్తొస్తుంది? మల్లయ్య యాదవ్ గారు, నేను తెలంగాణ వచ్చినందుకు మానేయలేదు, కేవలం జరిగిన విధానం తప్పుగా ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు నిన్న స్టేట్మెంట్. ఆ విషయం మీద ఎప్పుడు వారు అనలే. ఆ విషయం గురించి ఎప్పుడు కూడా ఈ విధానం మంచిది కాదు అని చెప్పేసి ఎప్పుడు ఏ సందర్భంలో ప్రకటించిన దాఖలాలు లేవు. ఆంధ్ర ప్రజల కోసం ఆ రోజు ఆంధ్ర నేను గుండెకాయ అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడి ఆంధ్ర వాళ్ళ మెప్పు పొందడానికి రేపు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయడానికి వారు స్వతహాగా పోటీ చేసింది అక్కడే కదా. పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు అనుభవాలు కూడా ఉన్నాయి కదా. ఆంధ్ర ప్రజల మన్ననలు పొందటానికి ఈ తెలంగాణ విభజన ఆంధ్ర విభజన ఎప్పుడైతే జరిగిందో 2 రాష్ట్రాల విభజన చూసి జీర్ణించుకోలేక నేను మానేసినా అని చెప్పిన సందర్భమే తప్ప ఈ రోజు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు దాన్ని బాధపడేటట్టు ఉంటే ఆ రోజు విభజన జరిగిన తీరు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకు నువ్వు పెదవిప్పలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ప్రతిఘటించలేదు? ఈ రోజు ఎందుకు గుర్తొస్తుంది? కాబట్టి రాజకీయం అధికారం కోసం కాదు. ఎవరో వచ్చి గద్ద లెక్క దన్నుకొని పోతామనంటే గతంలో 70 సంవత్సరాలు అనేక రకమైన ఇబ్బందులు పడ్డాం, అవమానాల పాలైనాం, అనేక రకమైన అన్యాయానికి గురైనాం, వివక్షకు గురైనాం. అటువంటి తెలంగాణని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలనే నినాదంతో సాగిన ఉద్యమం ఢిల్లీని తాకి ఢిల్లీ మెడలు వంచి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్న తెలంగాణని అస్థిరపరచడానికి అనేక రకమైన శక్తులు అనేక రకమైన ప్రయత్నాలు చేసినాయి. ఓటుకు నోటు పేరు మీద జరిగింది. చంద్రబాబు నాయుడు గారు విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేసిరు. అనేక రకమైన ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని విభేదించిన ప్రజలు తప్పకుండా చాకచక్యంగా ఇప్పటి వరకు అటువంటి అవకాశం లేకుండా ఉన్నారు. వాళ్ళని చైతన్యపరచాల్సిన బాధ్యత మా మీద ఉంటది, మేల్కొనాల్సిన బాధ్యత మాది ఉంటది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజలకి
ఇటు భావితరాలకి యువతరానికి అండగా ఉంటూ ఎటువంటి ప్రమాదం ఈ తెలంగాణకి పొంచి ఉన్నా ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టి అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి మేము మాట్లాడుతాం. ఎస్ మల్ల యాదవ్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు చెప్పండి, అటు